గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు విస్తరణ నిర్వాసితులకు నష్టపరిహారం నగదు రూపంలో చెల్లించాలి. టీడీఆర్ బాండ్లు వద్దు అన్న అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు నిర్వాసితుల సంఘం. రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రైతులకు కావాల్సిన యూరియాను వెంటనే సప్లై చేయాలి. వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్. కార్డుల నమోదుతో ఆన్లైన్లో మీ ఆరోగ్యం అన్న డాక్టర్ ప్రియాంక. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ రైడ్ నిర్వహించిన వైనం. ఇక డీటెయిల్స్ చూద్దాం. అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు, భూములు కోల్పోతున్న వారికి నగదు రూపంలోనే పరిహారం చెల్లించాలని కోరుతున్నట్లుగా విస్తరణ నిర్వాసితుల సంఘం నాయకులు ఆర్ రామ్, కె రామ్, సదాశివరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బిఎంఆర్డీఏ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేసినట్లుగా తెలిపారు. అనంతరం కార్యాలయం ఎదుట నిరసన ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నష్టపరిహారం టీడీఆర్ బాండ్ల రూపంలో కాకుండా నగదు రూపంలోనే చెల్లించాలని కోరారు. ఇల్లు, షాపులు, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం కల్పించి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పారు. రోడ్డు విస్తరణలో ఇల్లు పూర్తిగా కోల్పోతున్న వారికి ఆర్ఆర్ ప్యాకేజీలో ఇళ్ల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బాధితులందరూ కలిసి ఉద్యమాన్ని చేపడతామంటూ హెచ్చరించారు. ప్రధానం ఏంటంటే 15 ఏళ్ల నుంచి అనకాపల్లి టు అచ్యుతాపురం రోడ్డు ఎక్స్టెండ్ అవుతుందని చెప్పేసి మాకు అనేక సందర్భాల్లో కొలతలు కొలిశారు. ఏ రకం కొలిసారంటే 200 అడుగులు ఒకసారి, 150 అడుగులు ఒకసారి, 120 అడుగులు ఒకసారి, రకరకాల కొలతలు కొలిసి మాకు దరిదాపులు ఎక్కడ 15 ఏళ్ల నుంచి ఇదే రకమైనటువంటి సమస్యను తీసుకొచ్చి పెట్టారు. కానీ 2020లో నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్లో స్పష్టమైనటువంటి 2013 చట్టం ప్రకారంగా ఆనాడు గవర్నమెంట్ గ్రామాలు తిరిగి మొత్తం విషయం అంతా చెప్పి మీకు ఖచ్చితమైనటువంటి చదరపడి యార్డుకి ఇంత ఇస్తామని చెప్పేసి మొత్తం 10 గ్రామాల్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక్కొక్క గ్రామానికి 10,000 చొప్పున, ఒక్కొక్క గ్రామం 18,000, ఒక్కొక్క గ్రామం 25,000, ఒక్కొక్క గ్రామం 15,000 చొప్పున చదరపడికి ఇస్తామని చెప్పి నోటీసు కూడా మాకు ఇచ్చి ఆరైనటువంటి సబ్మిట్ చేశారు సంబంధించిన అధికారులు. మేము చూసాం, దరిదాపు చూసాం, 3 years నుంచి చూసాం. 3 ఏళ్ళు గడుస్తుంది, ఏమైనా ఇప్పుడు వచ్చే ఏం పూర్తి కావట్లేదని చెప్పేసి ఆశించాం. కానీ 3 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ల్యాబ్స్ అయిపోయిందని చెప్పేసి ఆ రోడ్డుని అక్కడ ఆపారు. తర్వాత నూతన గవర్నమెంట్ వచ్చింది. నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ఇమీడియట్ గా మేము బాగు చేస్తామని చెప్పేసి అన్నారు. సరే, అయితే గతంలో 2013 ప్రకారంగా భూసేకరణ జరిగింది కదా, ఆ రకమైనటువంటి నష్టపరిహారాన్ని మాకు పాస్ చేస్తామని చెప్పేసి ఆశించాం. కానీ నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కాదు, డైరెక్ట్ గా విఎంఆర్డీఏ తరఫున డైరెక్ట్ గా ఎక్విజిషన్ జరుగుతుంది, అట్లాగే స్ట్రక్చర్ కాస్ట్ ఆల్రెడీగా నిర్ణయించాం, అదే ఇస్తాను అని మాకు ఏమి చెప్పకుండానే ముందు వచ్చారు. అప్పుడు మేము కలెక్టరేట్ కలిసి అసలు విఎంఆర్ఏ అనేది మాకు తెలియదు, అసలు యాక్చువల్గా ఏనాడు కూడా ఎక్విజిషన్ లో లేదు. కానీ 2013 చక్కగా ధిక్కరించి విఎంఆర్ఏ వచ్చి గ్రామాల్లో సర్వే చేస్తుంది. అలా కాకుండా ఇమ్మీడియట్ గా అన్ని గ్రామాల్లో సమావేశం జరిపి ఉన్న వాస్తవాన్ని చెప్పాలని చెప్పేసి డైరెక్ట్ గా మేము చెప్పాం. అప్పుడు వెంటనే కలెక్టర్ గారు స్పందించి గ్రామాన సమావేశాలు ఏర్పాటు చేశారు. సమావేశంలో అందరూ ఒకటే చెప్పారు, ఏంటంటే విఎంఆర్ఏ తీసుకున్నటువంటి టీడీఆర్ బాండ్స్ అనేవి మార్కెట్ నాట్ వాల్యుబుల్, చాలా తక్కువ రేట్లు వస్తున్నాయి, చాలా కాలం పడుతుంది, అది ఏమి వాల్యుబుల్ కాదని చెప్పేసి మేధావులు అంటున్నారు. సమైనటువంటి ఎవరైతే నష్టపోయినటువంటి వాళ్ళు తీసుకున్నారో వాళ్ళు కూడా స్పష్టంగా చెప్తున్నారు. అయినప్పటికీ డైరెక్ట్ గా వాళ్ళు విని అన్ని గ్రామ సభలో మాటలు విన్నారు. వినిన తర్వాత వాళ్ళు అయితే మేము ఓన్లీ ఒపీనియన్ గా వచ్చాం, మేము ఆచరణలో పెట్టమని చెప్పేసి చెప్పారు. అనకాపల్లి నుండి అచ్యుతాపురం వెళ్ళే రోడ్డు విస్తరణలో భూములు, ఇల్లు, షాపులు కోల్పోతున్నటువంటి నిర్వాసితులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు విఎంఆర్డీ ఆఫీస్కి రావడం జరిగింది. వాస్తవంగా ఈ భూములు అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి. ఈ అనకాపల్లి జిల్లాలో గత 2020లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ని అమలు చేయాలని చెప్పేసి గతంలో చాలాసార్లు అధికారులు మన చుట్టూ తిరిగి అప్పుడు ఉన్నటువంటి ఆర్డీఓ గారు చిన్నికృష్ణ గారు 15,000 నుంచి 25,000 రూపాయలు మీ భూములకు డబ్బులు ఇస్తామని చెప్పేసి అందరి దగ్గర బ్యాంక్ అకౌంట్లు మొత్తం అన్ని ఆధార్ కార్డులు సేకరించారు. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టేసి ఈరోజు కొత్తగా విఎంఆర్డీని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల విఎంఆర్డీ ఇప్పుడు కూడా ఒక్కటి కూడా ఎక్విడేషన్ చేయలేదు.
ఈరోజు ఈ యొక్క అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు విస్తరణ బాధితులకు అన్యాయం చేయడం కోసం ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం పాలసీ మార్చాం కాబట్టి మేమంతా కూడా విఎంఆర్డీఏ పరిధిలో వస్తుంది కాబట్టి మీకు టీడీఆర్ బాండ్లు ఇస్తామని చెప్తున్నారు. ఈ టీడీఆర్ బాండ్లు అనేది అందరూ పేదలు. ఈ టీడీఆర్ బాండ్లు ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితిలో ఈ రోజు ఉన్నటువంటి గ్రామీణ రూరల్ ప్రాంతంలో ఉన్న ప్రజలు అల్లోలం పడుతున్నారు. ఎందుకంటే రోడ్డు పక్కన ఉన్న భూములు కోట్లలో ఉంది. ఈరోజు తలసరి ఆదాయంలోనే మొత్తం అచ్యుతాపురం మండలం రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. ఆ భూములు కూడా విపరీతంగా కోట్ల రూపాయల్లో వేలలో కోట్లలో ఉన్నాయి. ఆ భూములకి అతి తక్కువ రేటు ఇచ్చి ఈరోజు టీడీఆర్ బాండ్లు పెట్టి మోసం చేయాలని చూస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జీవీఎంసీలో అన్ని విభాగాలకు కలిపి 99 వినతులు వచ్చాయని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో పాత సమావేశ మందిరంలో అదనపు కమిషనర్ డివి రమణమూర్తితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి గాను జీవీఎంసీకి సంబంధించి 99 అర్జీలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. అనంతరం అదనపు కమిషనర్ మాట్లాడుతూ ఫిర్యాదులకు సంబంధించిన విభాగాధిపతులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను ఫిర్యాదులను అదే రోజు వెంటనే పరిశీలిస్తూ ఆయా సంబంధిత ఫిర్యాదుదారులతో సంప్రదించి నిర్ణీత సమయంలోపు పరిష్కరించాలని, వచ్చిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి కార్యాచరణ అదే రోజు చేపట్టాలని, ప్రతి వారం అదే ఫిర్యాదులు తిరిగి ప్రజలు సమర్పించకుండా ఆయా సమస్యలు నిర్ణీత సమయంలో పరిష్కరించాలని జీవీఎంసీ అధికారులను జోనల్ కమిషనర్ను అదనపు కమిషనర్ ఆయన ఆదేశించారు. సి 65వ వార్డు బానోజీ తోటలో మండల రెవెన్యూ అధికారులు వెంకటేశ్వర స్వామి ఆలయ గోడ నిర్మాణం కూల్చడం అన్యాయమని హిందూ ధర్మ రక్షా సమితి అధ్యక్షురాలు కొత్తలంక భువనేశ్వరి శర్మ అన్నారు. ఇదే సమస్యపైన కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాన్ని అందజేసేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. 8 ఏళ్ల నుంచి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అక్రమ నిర్మాణమని చెప్పి స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ 20 మంది సిబ్బందితో వచ్చి గోడ నిర్మాణాన్ని తొలగించారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్థానిక ఎంఆర్ఓ పైన చర్యలు తీసుకుని హిందూ మత మనోభావాలను కాపాడాలని కోరారు. స్వామి ఆలయంపై కూల్చిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. బాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూల్చివేతపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ 65వ వార్డు బానోజీ తోటలో గత కొన్ని రోజులుగా మాకు సమస్య ఒకటి వెంటాడుతూ ఉంది. అది ఒక గోడ ఒకటి చిన్న పెట్టగోడ లాంటిది కట్టారు. ఆ గోడ కూల్చే ప్రయత్నం ఎంఆర్ఓ సిబ్బంది 20 మంది వచ్చి కూల్చే ప్రయత్నం చేశారు. ఆ రోజు శనివారం అవడంతో జనాలందరూ వచ్చి భక్తులందరూ కోలాహలంగా ఉంది ఆ దేవాలయం అంతాను. భక్తులు ఏంటని ప్రశ్నిస్తే ఇంటిమేషన్ లేకుండా ఎందుకు వచ్చారు మీరు ఏంటని ప్రశ్నించిన వాళ్ళందరి మీద 10 మంది దాకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అది చాలా అన్యాయం. అలాగే పోయిన వారం స్పందనలో మనం కలెక్టర్ గారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, వినతి పత్రం ఇచ్చాము. ఇప్పుడు దాకా మనకి ఏ రకమైన చర్యలు తీసుకుపోవడంతో మళ్ళీ మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఈ హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడుల్ని ఖండించాలి. వెంటనే ఈ 10 మంది మీద భక్తుల మీద కట్టిన ఎఫ్ఐఆర్ల అన్నిటిని కూడా రద్దు చేయాలని కోరుకుంటూ, అక్కడ ఎంఆర్ఓ మీద తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడుల్ని ఖండించాలనుకుంటూ ప్రతిరోజు కూడా సచివాలయం సిబ్బంది ఎంఆర్ఓ సిబ్బంది వచ్చి రోజు ఫోటోలు తీసుకుని అక్కడ జరుగుతున్న స్వామికి జరుగుతున్న కైంకర్యాలు ఏంటి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, జరగనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అలాంటివన్నీ కూడా ఆపాలని కోరుకుంటూ మేము ఇక్కడ వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. జై శ్రీరామ్, ఓం నమో వెంకటేశాయ. గత సోమవారం భువనేశ్వరి గారు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ ఆఫీస్లో. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్కి తగు రీతిగా స్పందించాలి. మాకు ఏ విధమైన స్పందన లేదు. మాకు నెక్స్ట్ మంత్ వరకు టైం ఇచ్చారు. మేము ఆ టైం ఇవ్వడంతో మేము ఆగి మా గుళ్ళో మా కార్యక్రమాలన్నీ మేము జరుపుకుంటున్నాం. అదేవిధంగా గత శనివారం మేము హోమం చేస్తుండగా సచివాలయం సిబ్బంది వచ్చి
నానా రాద్ధాంతం చేసి ఫొటోస్ తీసి వీడియోస్ తీసి, ఎందుకు మీరు వీడియోస్ తీస్తున్నారు ఫొటోస్ తీస్తున్నారంటే మాకు సచివాలయం సిబ్బంది ఎంఆర్ఓ గారు కంపల్సరీ ఫొటోస్ తీసి పంపించమన్నారని మాతో దుర్భాషలు కూడా ఆడటం జరిగింది అక్కడ. ఆ విధంగానైతే భక్తులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు ఒక నీతి నియమాలు లేకుండా, స్నానపానాలు లేకుండా గుళ్ళోకి వచ్చి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఫొటోస్ తీయటం, వీడియోస్ తీయటం, భక్తులు పూజలు చేసుకుంటే వాళ్ళకి ఆటంకం కలిగించడం, ఇది ఏ విధమైన చర్యో మాకైతే అర్థం కావట్లేదు. దీని మీద అయితే కలెక్టర్ గారికి మళ్ళీ మేము ఫిర్యాదు చేయాలని వచ్చాము. ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారంలోని అధికారులు ప్రత్యేక శ్రద్ధను వహించాలని, అవసరమైతే క్షేత్రస్థాయి పరిశీలన చేసి నాణ్యమైన రీతిలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతోని సంబంధిత అధికారి లేదా సిబ్బంది తప్పనిసరిగా ఫోన్ ద్వారా సంప్రదించాలని, సమస్య పూర్వపరాలను తెలుసుకుని సంతృప్తికర రీతిలో పరిష్కారం చూపాలని సూచించారు. రీఓపెన్ అవుతున్న అర్జీలపైన ప్రత్యేక దృష్టి సారించాలని, తగిన విధంగా ఎండార్స్మెంట్ వేసి ఇవ్వాలని చెప్పారు. ఆశాజనక ఫలితాలు రాని పక్షంలో ఆయా సంబంధిత అధికారులపైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక జేసీ మయూర్ అశోక్, టీఆర్ఓ భవానీ శంకర్లతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు వివిధ సమస్యలపైన 304 వినతులను అందజేశారు. అభివృద్ధి పేరుతో జగదాంబ జంక్షన్లో గల మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించిన నేపథ్యంలో తిరిగి ఆ విగ్రహాన్ని యథాతథంగా తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాస్ కు వినతి పత్రాన్ని అందజేసినట్లుగా కాంగ్రెస్ స్పోర్ట్స్ చైర్మన్ జీవీవీ కమలాకర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఎదుట వారు మీడియాతో మాట్లాడుతూ ప్రధానిగా దేశానికి అందించిన సేవను గుర్తించి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని జగదాంబ జంక్షన్లో తిరిగి పునఃస్థాపించాలని కోరారు. గతంలోని ఎన్నో మార్లు వినతిని అందించిన యంత్రాంగం స్పందించలేదని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని స్థాపించాలని, వారి సేవను ఇప్పటి వరకు తరానికి తెలియచెప్పాలని కోరారు. మన ప్రైమ్ మినిస్టర్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారి విగ్రహం లేపాక్షి దగ్గర ఉండేది, దస్పల్లా ఆపోజిట్లో. సో మన రోడ్స్ రెనోవేషన్ అని చెప్పి విగ్రహం తీసేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా పార్టీ వాళ్ళందరం కూడా అప్రోచ్ అవుతున్నాం మళ్ళీ స్టాచ్యూ పెట్టమని చెప్పి. సో రెనోవేషన్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కనుక కమిషనర్ గారిని, మేయర్ గారిని కలుద్దామని వచ్చాం. కమిషనర్ గారు మీటింగ్లో ఉన్నారు. సో మేయర్ గారిని డైరెక్ట్గా కలిసాము. కలిసిన తర్వాత ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సో ఈ 20th రాజీవ్ గాంధీ గారి బర్త్డే లోపల మా విగ్రహం పెట్టించి ఇటు బస్సులు చేయాలని కోరాం. సో ఆయన పర్ఫెక్ట్గా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. రాజీవ్ గాంధీ విగ్రహం కోసం మేము జగదాంబ లేపాక్షి దగ్గర ఇది వరకు ఒక 25 సంవత్సరాల క్రితం ఉండేది అది. అయితే ఈ మధ్య కాలంలో మేము అనివార్య కారణం వల్ల మేము ఇచ్చేసి వెళ్ళలేకపోయాం. అయితే ఇప్పుడు కమిషనర్ గారి దగ్గరికి వచ్చి వినతిపత్రం ఇవ్వడానికి వస్తే కమిషనర్ గారు లేరు. అనుకోకుండా మేయర్ గారు ఉన్నారు. మేయర్ గారు, ఏపీడీ గారు, రమణమూర్తి గారు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ స్పందించారు. తప్పకుండా మేము 20 తారీఖు లోపు ఏదో ఒకటి మేము మీకు మాటిస్తున్నాం అని. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లా ఫెడరేషన్ యూనిట్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు సోమవారం కలెక్టరేట్ ఎదుట డిమాండ్ల సాధనకై నినాదాలు చేస్తూ నిరసన బట్టపట్టారు. 14 డిమాండ్లపై జర్నలిస్టులు నినాదాలు చేశారు. శాంతియుత నిరసన ప్రదర్శన అనంతరం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘం నాయకులు మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీర్మానాలు చేసి ప్రభుత్వం ఆమోదించాలని కోరారు. ప్రధానంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్లు, బీమా సదుపాయం, పింఛన్లు జారీ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ సమస్యలను గుర్తించి జర్నలిస్టుల
న్యాయమైన కోరికలను పరిష్కరించాలని, అలా కాని పక్షంలోని ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులకు జర్నలిస్టుల సమస్యలను విశాఖపట్నంలో వివరించామని శ్రీనిబాబు పేర్కొన్నారు. మేము డిమాండ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించాం. ఎందుకంటే ఈ నెల 6న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో జర్నలిస్టులకు సంబంధించి సానుకూల నిర్ణయాలు తీసుకుంటారని సంబంధించిన సమాచారం మా వద్ద ఉంది. అయితే అందులో ప్రధానంగా మేము కూడా ఒకసారి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కేబినెట్ మంత్రులకు అందరికీ తెలియజేసేది ఏమనగా ఈ రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ కూడా చాలా కాలం నుంచి, సుదీర్ఘకాలం నుంచి కూడా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. అందులో ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్య 2014లో ఉంది, 2019లో ఉంది. ఇప్పుడు కూడా ఇంకా నేటికి పరిష్కారం కాలేదు. అలాగే పక్క రాష్ట్రాల్లో పెన్షన్ సదుపాయం కల్పిస్తున్నారు. ఆ పెన్షన్ సదుపాయం కల్పించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అర్హులైన వారందరికీ అక్రిడేషన్ సదుపాయం కల్పించాలని 14 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్లకు అందజేస్తున్నాం. ఇది మేము ఇచ్చిన ప్రతిపాదనలు మంత్రివర్గం సానుకూలంగా తీసుకొని 6న జరగనున్న కేబినెట్లో జర్నలిస్టులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలనేది మా సంకల్పం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మా డిమాండ్లు తెలియజేసేందుకే ఈరోజు డిమాండ్స్ డే నిర్వహించాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్ డే పాటిస్తుంది. 26 జిల్లాల్లో కూడా మన ఫెడరేషన్ కార్యవర్గాలు జిల్లా కలెక్టర్కి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతోంది. ముఖ్యంగా అంటే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, పింఛన్లు, అదేవిధంగా రైల్వే పాసులు, ఇంకా వెంటనే మనకి ఈ వెటరన్ జర్నలిస్టులకి షెల్టర్లు, రకరకాల డిమాండ్, మొత్తం 11-15 డిమాండ్ల మీద మనం వినతి పత్రం ఇస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ నెల 6వ తేదీన క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో మన డిమాండ్లన్నీ పరిష్కరించాలని కోరుతూ ఈరోజు మనం కూడా జిల్లా కలెక్టర్కు మెమోరాండం ఇస్తున్నాం. ఈరోజు మనం ఇక్కడ ధర్నా కార్యక్రమం కూడా చేపట్టాం. ఏపీహెచ్ఏ కార్డుల నమోదు లక్ష్యంగా జీబీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలోని ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లుగా డాక్టర్ ప్రియాంక తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు ఆదేశాల మేరకు నేడు బీవీఎంసీలు ప్రధాన కార్యాలయం వద్ద అర్జీదారులకు జీవీఎంసీ సిబ్బందికి ఉచిత బీపీ, షుగర్ వంటి ప్రాథమిక టెస్టులను నిర్వహించినట్లుగా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనైనా ఏపీహెచ్ఏ ఐడితో అన్ని రిపోర్టులను ఆన్లైన్లో చూసుకోవచ్చని వెల్లడించారు. ఇది అందరికీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ఈరోజు డిఎంహెచ్ఓ సార్ ఇన్స్ట్రక్షన్స్తో జీవీఎంసీ ఆఫీస్లో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశాం. ఎవరికైతే అబాయిడీ లేదో వాళ్ళకి అబాయిడీ జనరేట్ చేయడంతో పాటు, అబాయిడీ అంటే పేషెంట్స్కి అంటే డాక్టర్ హాస్పిటల్ లాగిన్ ఇచ్చినట్టండి. గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు వచ్చి చూపించుకున్నట్టు ప్రూఫ్ అనమాట. సో వాళ్ళ ఐడి చెప్తే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ, ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ వాళ్ళు ప్రీవియస్గా ఎక్కడికి వచ్చారో మళ్ళీ అక్కడికి వెళ్ళిన వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ అందులో వచ్చేస్తాయి. ఏమేమి మెడికేషన్స్ తీసుకున్నారో, ల్యాబ్ టెస్ట్లు ఏం చేశారో అన్నీ కూడా వేరే ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ వచ్చేస్తుంది. సో అవి లేని వాళ్ళకి జనరేట్ చేయడంతో పాటు ఎన్సిడి స్క్రీనింగ్ కూడా చేస్తున్నామండి. అంటే బీపీ, షుగర్, వెయిట్ చెకింగ్తో పాటు అవన్నీ చేస్తున్నాం. స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశారు. ఎవరికైతే లేదో వాళ్ళని చేయడానికి ఈరోజు జీవీఎంసీ ఆఫీస్లో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసాం. స్పెషల్గా ఇక్కడికి వచ్చే స్టాఫ్తో పాటు అర్జీదారులు కూడా డిఎంహెచ్ఓ సార్ ఇన్స్ట్రక్షన్స్తో ఇవన్నీ చేయడం జరిగింది. అదే అండి మెయిన్ ప్రైమరీ థింగ్ అయితే అబాయిడీ జనరేట్ చేయడం. దాంతోపాటు స్క్రీనింగ్ చేస్తున్నాం కదండి, బీపీ, షుగర్, ఇంకా వెయిట్, బేసిక్ ప్రైమరీ స్క్రీనింగ్ అయితే చేస్తున్నాం కదా. ఎవరికైతే షుగర్, బీపీ ఉన్నాయో వాళ్ళకి హాస్పిటల్కి మేము రిఫర్ చేస్తున్నామండి. దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళమని చెప్తున్నాము. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలోని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో యూరియా కొరత మరియు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన జిల్లా రైతాంగం తరపున ఆ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్కి పార్టీ ముఖ్య నాయకులతో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రైతును రాజుగా చూడాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు పంట విత్తనం వేసిన దగ్గర నుంచి
పంటకు మద్దతు ధర వచ్చే వరకు రైతన్నలకు జగన్ సర్కార్ భరోసాగా ఉండేదని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తే రైతు భరోసా కేంద్రాలకు రైతులు వచ్చినప్పుడు జగన్ గుర్తుకు వస్తారని, కక్షతో కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసిందంటూ ఆరోపించారు. ఈ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో రైతులకు కావాల్సిన యూరియా కేటాయింపు విషయంలోని డిమాండ్కు సరిపడా సప్లై లేదంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోని ఉన్న అన్ని వర్గాల వారి మీద కూడా ఏదో పగతో ఉన్నట్టు, కక్ష కట్టినట్టు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఎన్నికలకు ముందు అన్నదాత సుఖీభవ అని, అన్నదాత సుఖీభవ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతు సంక్షేమం కోసం, రైతు అభ్యున్నతి కోసం, రైతు ప్రగతి పదంలో పయనించడం కోసం, ఆ కుటుంబాల్ని సంతోషంగా ఉంచడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న, అమలు చేసిన ప్రతి పథకాన్ని అమలు చేస్తాం. అవి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన రైతుకు లబ్ధి చేర్చే కార్యక్రమాలు కాకుండా అదనంగా అన్నదాత సుఖీభవ చేస్తామని స్వయంగా ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు, ఈనాటి ఉప ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు వాళ్ళిద్దరూ కూడా ప్రమాణం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము త్రికరణ శుద్ధితో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారో ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తూ అదనంగా అన్నదాత సుఖీభవ లాంటి కార్యక్రమాలు చేసి రైతుకు మేలు చేకూరుస్తామని. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో విత్తు నుంచి మద్దతు ధర వరకు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి విత్తనాల పంపిణీ దగ్గర నుంచి మద్దతు ధర కల్పించి కొనుగోలు వరకు కూడా చాలా సమర్థవంతంగా కర్షకులందరూ కూడా సంతోషపడే విధంగా కార్యక్రమాలు చేస్తే ఈరోజు రైతు మీద కక్ష కొట్టిన విధంగా నిన్న కాక మొన్న కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన ఉండగా రైతు భరోసా అనేది ఉండదంట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతాంగం పెట్టుబడి నుంచి గిట్టుబాటు వరకు, విత్తనం నుంచి విక్రయం వరకు ప్రభుత్వమే చూసుకొని ఎంతో సంతోషంగా గడిపేవారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన 3 నెలలకే ఈ రైతు భరోసా అందించడం స్టార్ట్ చేసి ప్రతి ఏడాది టంచన్గా ఇస్తూ 5 ఏళ్ళు కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది రైతు భరోసా ఎగ్గొట్టిన పరిస్థితి మన అందరం చూసాం. 10,700 కోట్లు రైతులకి బాకీ పడ్డారు వీళ్ళు. ఈరోజు రెండో ఏడాది వీళ్ళు 20,000 ప్రతి ఒక్క రైతుకి ఇస్తానని చెప్పి, ఏడాదికి ఇస్తానని చెప్పి 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి కూడా చూశారు రైతులందరూ. ఇప్పుడు ప్రధానమైన సమస్య యూరియా కొరత. ఈరోజు 85.25 లక్షల ఎకరాలు సాగుకి, ఖరీఫ్కి సాగుకు వస్తే దానికి కావాల్సిన యూరియా 19 లక్షల టన్నులు కావాలి. ఆ ఎరువులు 19 లక్షల టన్నులు ఎరువులు కేటాయించాలి గవర్నమెంట్. కానీ ఈ రోజు తీసుకుంటే 16.5 లక్షల టన్నుల ఎరువులు మాత్రమే కేటాయించడం జరిగింది. PM పాలెం 6వ వార్డు పరిధిలో గల హెచ్పీ కాలనీలోని భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పూర్తి స్థాయిలో ధ్వంసమైందని, కనీసం మరమ్మతులు కూడా చేసుకునే అవకాశం లేదని బాధితులు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమ సమస్యను పరిష్కరించాలని, పూర్తి స్థాయిలో భూగర్భ డ్రైనేజీ మరమ్మతులు చేపట్టాలని కోరుతూ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందజేశామని చెప్పారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తమ పడుతున్న కష్టాలను కంటితో చూసైనా సరే అధికారులు పరిష్కరించాలని కోరారు. ఆ ప్రాంతంలో మురికి నీరు దుర్గంధంతో నిండిపోయిందని, నడవడానికి వీలుకాని పరిస్థితుల్లో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆరోపించారు. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చారు. ఆ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. ఆ మురికి నీరు ఇప్పుడు ఇళ్లలోని బయటికి వచ్చేసి అందరం నివాసం ఉండలేని పరిస్థితిలో ఉన్నాము. అంచేతని చెప్పి ఆ డ్రైనేజ్ సిస్టమ్ బయటకు తీసి అవుటర్ డ్రైనేజ్ పెట్టి మాకు ఇళ్లలో ఉన్న అండర్ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తిగా తీసి బయట డ్రైనేజ్ సిస్టమ్ పెట్టమని కోరుతున్నాము. కొత్త డ్రైనేజ్ సిస్టమ్ ఇవ్వాలి. సరిగ్గా ఇప్పుడు దాంట్లోని మేము టెంపరీగా అయితే రిపేర్ చేసుకుందాం అనుకున్నా సరే
మిగతా ఇళ్ళ వాళ్ళు మాకు కోఆపరేట్ చేయట్లేదు. లోపల టెంపరీగా చిన్న ముఖ్యంగా ఎల్ఐజీ 34వ నెంబర్ ఇల్లు అండి. వెనకాల మేము టెంపరీగా ఏదో చేసుకుందాం సార్, వాళ్ళకు మాకు కోఆపరేట్ చేయట్లేదు. ఇటువంటి దురవస్థలో ఉన్నాం మేము. దానివల్ల లేనిపోయిన రోగాలు వచ్చి ఇంట్లో ఉండలేని పరిస్థితి. చాలామంది ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఏదో వచ్చిన మొత్తాలతో చిన్న ఇల్లులు కట్టుకుని ఎల్ఐజీ సెక్టర్లో ఉంటున్నాము. మమ్మల్ని చూసే నాదులు లేరు. అంచేత మాకు ఖచ్చితంగా అది రిపేర్లు చేయించి బయట డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చి మాకు ఉన్నటువంటి సమస్యను తీరుస్తారని మేము అర్జీ పెట్టడానికి వచ్చాము. గత 2 నెలల బట్టి కూడా ఇదే సమస్య మేము ఇక్కడికి వచ్చి పోరాడుతున్నాము, కానీ పని జరగట్లేదండి. ఎల్ఐజీ సెక్టర్లో 33 ఏళ్ల క్రితం హౌసింగ్ బోర్డు వాళ్ళు వేసిన ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇళ్ళకి బ్యాక్ సైడ్ వేశారు. అది తర్వాత దాని మీద ఇల్లు కన్స్ట్రక్షన్ అవి ఎవరికి వాళ్ళు చేసుకున్నారు అంతేనా. ఇప్పుడు అవి ఏమవుతుంటే దాని టైం కూడా అయిపోయింది. 30 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు అయితే దాని టైం. అసలు యాక్చువల్గా గవర్నమెంట్ వారు హౌసింగ్ బోర్డు వారు ఇచ్చిన టైము ఆ 25 సంవత్సరాలు దాటి ఇప్పుడు 33వ సంవత్సరం మేము అక్కడికి వెళ్ళి అక్కడక్కడ ఏమవుతుందంటే ఈ అండర్ గ్రౌండ్ ఇచ్చింది అవి మట్టి గొట్టాలు వేశారు. అప్పుడు ఇవన్నీ కూడా కొలాప్స్ అయిపోతున్నాయి. ఎక్కడికక్కడ కొలాప్స్ అయిపోయి అక్కడ ఉన్న ఇళ్లలోంచి నీళ్ళంతా బ్లాక్ అయిపోయి ఆ ఇళ్లలోంచి రోడ్డు నుంచి బయటకు వచ్చి, అది కూడా మనకి రైల్వే స్టేషన్ దగ్గర జ్ఞానాపురం పెద్ద కాలువ ఉంది కదా, ఆ టైపులో మాకు రోడ్డు మీద తయారవుతుంది అనమాట. ప్రతి సోమవారం నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS నేడు యథావిధిగా కొనసాగింది. కాగా ఈ కార్యక్రమానికి 118 ఫిర్యాదులు వచ్చినట్లుగా అధికారులు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ ప్రతాపాక్షి నేరుగా అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. 118 మంది ఫిర్యాదుదారులు తమ రికార్డుల ద్వారా పోలీస్ కమిషనర్ కు వివరాలను వివరించారు. సిపి ఫిర్యాదులను పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని ఆయా సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, భార్యాభర్తల గొడవలు, సివిల్ కేసుల విషయానికి సంబంధించిన ఫిర్యాదులు అందాయి. మునగాడ నుంచి పోర్ట్ వరకు గల రహదారిని త్వరితగతిన పునరుద్ధరించాలని, లేని పక్షంలో వాహనదారులను ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన బాట పడతామని సిఐటియు నాయకులు జగ్గునాయుడు హెచ్చరించారు. ఈ మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జీవీఎంసీ మేయర్కు, కమిషనర్కు వినతి పత్రాన్ని అందించినట్టుగా తెలిపారు. అనంతరం వారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మునగాడ నుంచి పోర్ట్ వరకు వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలకు గురవుతున్నారని ఆరోపించారు. ప్రజల ప్రాణ రక్షణకు ప్రభుత్వం, జీవీఎంసీ తగు చర్యలు చేపట్టి త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణ పనులను చేపట్టాలి అంటూ డిమాండ్ చేశారు. జీవీఎంసీ 58వ వార్డు పరిధి ములగాడ నుండి పోర్టు మారుతి సర్కిల్ వరకు ఉన్నటువంటి రహదారి అత్యంత దయనీయ స్థితిలో ఉంది. పూర్తిగా గోతులమయమైంది. వర్షాలు వస్తే నీరు నిలిచిపోతూ ఉంది. దీంతోపాటు ఆ చుట్టుపక్కల ఆ రహదారిలో పోర్టు సంబంధించినటువంటి ప్రైవేట్ గోడౌన్లు పెద్ద ఎత్తున ఎగుమతులు దిగుమతులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటి ద్వారా రసాయనాలు, దుమ్ము ధూళి విపరీతంగా పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఈ రహదారిలో ప్రయాణం చేయడం అంటేనే ప్రజలు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిరంతరం ఈ రోడ్డు గుండా కొన్ని వేల మంది వాహనాలు, ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు ద్వారా కొన్ని వేల మంది గాజువాక, మల్కాపురం సంబంధించిన ప్రజానీకం ప్రయాణం చేస్తూ ఉన్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఆసుపత్రి పాలవుతున్నారు. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు, విశాఖ మేయర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, విశాఖ పోర్ట్ అథారిటీ చైర్పర్సన్ గారు వెంటనే జోక్యం చేసుకొని సీసీ రోడ్లు వెంటనే నిర్మాణం చేపట్టి 2 వైపులా కాలువలు, ఎల్ఈడి ల్యాంపులతో పూర్తి లైటింగ్ సదుపాయం కల్పించాలని కోరుతూ ఈరోజు వీరందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మీరు ప్రజలు ప్రమాదాల బారిన పడి అనారోగ్యాల పాలై ఇబ్బందులు పడకముందే మీరు వెంటనే చర్యలు చేపట్టాలి, ఈ ప్రమాదాలు నివారించాలని చెప్పని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి
వెంటనే రోడ్ల నిర్మాణం చేపడతామని చెప్పని హామీ ఇచ్చారు. ప్రధానంగా విశాఖపట్నం పోర్టు యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకొని ఈ రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే ఖచ్చితంగా ప్రజానీకాన్ని పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన చేస్తామని చెప్పని ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. 47వ వార్డుకు చెందిన రేషన్ డీలర్ పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని సక్రమంగా అందించడం లేదు అంటూ కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరిని ఆరోపించారు. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలను జిల్లా కలెక్టర్కు విధులు సక్రమంగా నిర్వహించని డీలర్లను తక్షణమే లైసెన్స్ రద్దు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేసినట్లుగా ఆమె తెలియజేశారు. తాము అధికారంలో ఉన్న నాటి నుంచి ఆ డీలర్ పరిస్థితి ఇదే విధంగా ఉందని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సివిల్ సప్లై అధికారులు తగు చర్యలు చేపట్టాలని కోరారు. తమ వార్డులో ఉన్న వారందరూ నిరుపేదలేనని, కనీస ప్రభుత్వాన్ని ఇచ్చే నిత్యావసరాలు కూడా వారికి అందకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మా వార్డులోని రేషన్ డిపో ఉందండి. మొత్తం 4 ఉన్నాయి. ఆ డిపోలోని మరి కొత్త గవర్నమెంట్ వచ్చాక రేషన్ డీలర్ల బండ్లు నడిపింది అవి ఆపేశారు. అవి ఆపేసినా కూడా ఒక అతను రేషన్ డీలర్ ఏంచి పని చేయకుండా రేషన్ బండి ఉన్న అతనికి ఇచ్చేశారు. మరి అతను ఉన్నప్పుడు కూడా సరిగ్గా పనిచేసేవాడు కాదు. మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఇంటింటికి వెళ్ళినప్పుడు అతను సరిగ్గా ఇవ్వట్లేదమ్మా, మీరే చూడండి, ఎప్పుడు వచ్చినా కూడా కొండ మీద నుండి దిగినా కూడా మాకు బియ్యం లేవు అంటున్నారు, రేపు రండి సాయంత్రం రండి అనేవారు ప్రజలు. అలాగని మేము వెళ్ళి అడిగేవాళ్ళము. అడిగితే కొంతమందికి ఇచ్చేవాడు, కొంతమందికి రేపు రండి అనేవారు. అనేటప్పటికి కూడా మేము పెద్దవాళ్ళకి చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మరి గవర్నమెంట్ వచ్చింది, అలాగని రేషన్ డీలర్కి ఇచ్చారు కదా అని మేము సంతోషపడితే ఇప్పుడు అతను కూడా చేయకుండా వేరే అతనికి బళ్ళు నడుపుకున్న అతనికి ఇచ్చారు. మరి అతను డిపోని అతను చేయకపోతే దాన్ని రద్దు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రోడ్డు విస్తరణ నిర్వాసితులకు నష్టపరిహారం నగదు రూపంలో చెల్లించాలి. టీడీఆర్ బాండ్లు వద్దు అన్న అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు నిర్వాసితుల సంఘ నాయకుల డిమాండ్. రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రైతులకు కావాల్సిన యూరియాను వెంటనే సప్లై చేయాలి. వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్. కార్డుల నమోదుతో ఆన్లైన్లో మీ ఆరోగ్యం అన్న డాక్టర్ ప్రియాంక. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ రైడ్ నిర్వహించిన ఆయన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.